కడప టౌన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కోదండరామస్వామి ఆలయం నందు రాయలసీమ టూరిజం మరియు కల్చరల్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన మహాదాత బుడ్డ వెంగళరెడ్డి గారి పుస్తక పరిచయ సభలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు. ఈ పుస్తక దస్తగిరి గారికి వారి వెంగళరెడ్డి గారి కుటుంబ సభ్యులకు పెద్ద సిఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంకా బాలకృష్ణ గారికి అదేవిధంగా బోధుల పెద్ద అన్నగారికి ఇంకా మన సాయి ప్రసాద్ గారికి చిన్నరెడ్డి గారికి ఇంకా మిగతా పెద్దలకు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి మనులకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు నా హృదయపూర్వక అవసరాలు తెలియజేస్తూ నిజంగా మన రాయలసీమ ప్రాంతంలోనే స్వతంత్ర ఆ రోజుల్లో సమరయోధులు కావచ్చు, ప్రాణాలు కోల్పోవడం అయితేనేవి, అదేవిధంగా దాతృత్వం అయితేనేవి, ముఖ్యంగా ఒక ప్రాంతం ఇది. నిజంగా ఈ ప్రాంతం నుంచి ఆ రోజుల్లో బుడ్డ వెంకటరెడ్డి గారిని, నరసింహారెడ్డి గారిని, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాలన్నింటికీ ముఖ్య కర్త మన పని గారు. ఎందుకంటే గతంలో ఈ కడప కథలో నేను అప్పుడు జిల్లా పరిషత్ నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తాను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కడప కథల పుస్తకావిష్కరణ చేసి మనం స్కూల్స్లో ఇస్తే బాగుండాలంటే నేను ఆ రోజు జిల్లా పరిషత్లో సిఇఓ గారు గట్టిగా చెప్పి తప్పకుండా ఆ బుక్ ప్రింట్ చేయాలా, అన్ని స్కూల్స్ కూడా పంపాలా అని ఆ రోజుల్లో కూడా ఆ పుస్తక మీకు కార్యక్రమం చేసి అన్ని స్కూల్స్ కూడా పంపడం జరిగింది. కడప చరిత్ర గురించి అనుకుంటా. అదేవిధంగా ఇంతకు ముందు నరసింహారెడ్డి గారి నుంచి కూడా ఒక మీటింగ్ పెట్టారు ప్రెస్ క్లబ్లో. ఆ రోజు పని వాళ్ళు ఈ కార్యక్రమానికి కూడా నన్ను పని మీద తప్పకుండా రావాలన్నా నేను ఎప్పుడు తప్పకుండా వేరే కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా నేను అటెండ్ అయిపోతానని చెప్పడం జరిగింది. నిజంగా గొప్ప వ్యక్తులు, మహనీయులు. వాళ్ళు భావితరాలు వారికి, ఎందుకంటే భావితరాలు వారికి తెలిస్తే పరిస్థితి లేదా చరిత్ర గురించి. ఎందుకంటే వాళ్ళ ఈరోజు ఈ యుగాల్లో ఈ రోజుల్లో చాలా స్వార్థం. ఈరోజు కనీసం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలని చూసే పరిస్థితుల్లో అలాంటి గొప్ప మహనీయుల గురించి ఎంతో దాన ధర్మాలు చేసిన వ్యక్తులు, ఎంతోమందికి వాళ్ళు ఉన్నా లేకున్నా దాంట్లో ఎంతోమంది అలాంటి కరువుల్లో కూడా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తులను మనం నిజంగా గుర్తు చేసుకోవాలా. వారి గురించి 10 మందికి ఈ భావితరాల వారికి తెలిసే విధంగా దస్తగిరి లాంటి పెద్దలు వాళ్ళు చదువు లేకుండా కూడా వాళ్ళకున్న పరిజ్ఞానంతో వాళ్ళకున్న గ్రాంధికం దాంతోనే ఒక పుస్తకం మాదిరి చేసి వాళ్ళ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా చేయడం చాలా గొప్ప విషయం. మనసారా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ మనసారా నేను అభినందిస్తూ ఈరోజు నిజంగా ఆ రోజుల్లో ఈ బుడ్డ వెంగళరెడ్డి విగ్రహం అన్నారు చిన్నరెడ్డి ఎప్పుడు కూడా అప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఇక్కడ నాయకులు కూడా నాకు తెలియదు. నేను జిల్లా పరిషత్ అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా దృష్టికి వచ్చిన రాగలం లేవు. నిజంగా ఆ రోజుల్లో ఏమన్నా వచ్చుంటే కూడా తప్పకుండా ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నేను మీరు చేసే ప్రయత్నంలో నేను అందిస్తానని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు నిజంగా ఇది ఈ రోజులు నరసింహారెడ్డి గారిని కావచ్చు, వెంకటరెడ్డి గారిని కావచ్చు, వాళ్ళ విగ్రహాలు నిజంగా ఈ ప్రాంతాల్లో లేకపోవడం నిజంగా దురదృష్టమే. తప్పకుండా ఎందుకంటే ఈ భావితరాల వారికి ఇలాంటి మహనీయులు మన గడ్డ మీద జన్మించారు. వారిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలా, వారి భావాలను ప్రజలకు తీసుకుపోవాలా. వాళ్ళ దాతృత్వం మనం కూడా అదేవిధంగా దాన ధర్మాల్లో కూడా ముందుండాలా అనే ఆలోచన కల్పించే విధంగా భావితరాలు వారికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ ఈరోజు మీతో కలిసి మాట్లాడే అవకాశం కల్పించిన వేదిక మీద కావచ్చు